చిన్న దేవాదేవునికి మళ్ళీ అయ్యగారికి అమ్మగారికి మరి ప్రత్యేక వందనాలు అండి. సంఘానికి అంతా కూడా నా ప్రత్యేక వందనాలు. దేవుడు మహాకృపను బట్టి దేవాదేవుడు నిన్నైతే వాక్యాన్ని పంచుకోవాలి, కొన్ని అనివార్య కారణాల వల్ల నేను రాలేకపోయాను. నన్ను దేవుడు క్షమించాలి. మరి దేవాదేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్న మాట ఏంటంటే, ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. ఆయన కృప ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టదు. ఎందుకంటే అది అంతా కూడా ఈ రోజుల్లో మనమంతా కూడా కృపాకాలంలో ఉన్నాము. కృప, దేవుని యొక్క కృప ఉన్న ప్రతి వ్యక్తి కూడా దేవుళ్ళో బలపరచబడతాడు. ఒకరిని ఎన్నుకోవాలంటే దేవుడు సిద్ధపాటు అయి ఉండాలి. దేవుని యందు మనము సిద్ధపాటు అయి ఉండాలి. మనము ప్రతిదినం కూడా ప్రార్థన ఉండాలి. ఒక విశ్వాసి తన జీవితంలో మేలు పొందుకోవాలి అన్నా, దేవుని కృపను ఆశించాలి అన్నా, తన ఇంట్లో ఖచ్చితంగా ప్రార్థన ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ప్రార్థన మన పరిస్థితులన్నిటిని కూడా మారుస్తుందండి. పరిస్థితి మనది ఎలాగ ఉన్నా, మనం కష్ట పరిస్థితుల్లో ఉన్నా, మరి బాధల్లో ఉన్నా, మరి నిందల్లో ఉన్న, అవమానాల్లో ఉన్న, మన అవమానాలన్నీ కొట్టివేసేవాడు ఆయనే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకని మనం ఆయన కృప కొరకు కనిపెట్టే వారిలో ప్రప్రథమంగా మనం ఉండాలని ఈరోజు నేను మీతో పాటు పంచుకోబోతా ఉన్నాను. మరి ఈరోజు అంశం ఏమిటంటే, ఆయన కృప మనల్ని విడిచిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన కృప మనలను విడిచిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలో వాక్యము ద్వారా మనము తెలుసుకుందాము. 54వ అధ్యాయము యెషయా గ్రంథము, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనాన్ని దయచేసి చదువుకుందామండి. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు దద్దరిలను, నీ కృప నన్ను వీడిపోదు. చాలమ్మ. ఇక్కడ చూడండి, పర్వతములు తొలగినను, మెట్టలు దద్దరిల్లినను. ఇది అందరికీ తెలుసండి. పర్వతములు తొలగిపోయిన అంటే ఆయన కృప ఎలా ఉంటుందంటే, నీ ముందు ఎన్ని పరిస్థితులు, ఆటంకాలు ఎదురొచ్చిన, పర్వతం లాంటి సమస్య నీ ముందున్నా అది తొలగించేవాడు ఆయనే. మెట్టలను సదును చేసేవాడంటే నీకున్న బాధలను కూడా ఆయన తీసివేసే దేవుడు. ఒక క్రైస్తవుడు బాధపడుతున్నాడు, నిందలు అనుభవిస్తున్నాడు, మరి ఇవన్నీ కూడా సహిస్తూ కూడా ఈరోజు కూడా సువార్తను ప్రకటించడానికి ఎందుకు జనం అంతగా వెళుతున్నారంటే కారణం ఏంటంటే, ఆయన కృప కొరకు కనిపెట్టిన వారిలో వారు ఉన్నారు. ఎందుకంటే కృప ఉండటం వల్ల మనం ఏమవుతామంటే, పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు దద్దరిల్లినా కానీ, అంటే నీ సమస్యను బట్టి నీకేమనిపిస్తుందంటే, ఎందుకు ఇంతవరకు మనము దేవుళ్ళో ఉన్నాము, ఏమి ప్రయోజనం ఉంది అని అనుకునే వారికి దేవుడిస్తున్న గొప్ప వాగ్దానం అండి ఇది. పర్వతములు తొలగిన, మెట్టలు దద్దరిల్లిన అంటే ఎంత ప్రమాదమైన పరిస్థితి నీకు వచ్చినా ఆయన అంటున్నాడు, నా కృప నిన్ను వీడిపోదంటున్నాడండి. ఎంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నామో ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కీర్తనకారుడు ఒక చోట మాట్లాడుతూ అంటాడు, కీర్తన 48వ అధ్యాయము, కీర్తన గ్రంథము 48వ అధ్యాయము, దయచేసి 9వ వచనాన్ని ఒకసారి ధ్యానించుకుందామండి. దేవా, నేను నీ ఆలయమందు నీ కృపను ధ్యానించితిమి. చాలండి. ఇక్కడ చూడండి, ఆయన కృపను మనము ధ్యానించాలట. ఆయన కృపను ధ్యానించటం వల్ల అనుదినం కూడా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం కదా, అలాగే ఆయన కృప కొరకు కూడా మనము కనిపెట్టే వారిలో ప్రార్థనలో ప్రాముఖ్యంగా ఉదయకాల ప్రార్థన ప్రతి ఒక్కరి జీవితాన్ని కూడా కాపాడుతుందండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల ప్రార్థన ఎందుకు ప్రాముఖ్యత అయినదంటే, నీ హృదయం అంతవరకు నీవు నిద్రపోయి ఉంటావు, ఒక మనస్సుకు రిలాక్స్ కలిగి ఉంటావు. ఎప్పుడైతే లేచి ఆయన సన్నిధిలో నువ్వు మోకరించి, లేకపోతే నీకు వెసులుబాటు లేకపోతే కూర్చునో నువ్వు ప్రార్థన చేయటానికి నువ్వు ఉపక్రమించినప్పుడు సాతానుడు అనేక రకాలైన ఆటంకాలు నీకు కలుగజేస్తూ ఉంటాడు. నిద్రను విపరీతంగా కలిగిస్తూ ఉంటాడు. ఆ నిద్రను నువ్వు జయించాలంటే ముందు సాతాన్ని జయించాలి. సాతాన్ని ఎలా జయించాలి?
సాతానుడు అనేక రకాలుగా మనకు ప్రలోభాలు పెడతా ఉంటాడు. ఎందుకంటే పడుకో, ఇంకా కాసేపు పడుకో, పర్వాలేదులే, 7ంటికి చేద్ది కానీ, లేకపోతే నువ్వు లేచినప్పుడే చేద్ది కానీ అని సాతానుడు ఏం చేస్తూ ఉంటాడంటే మన మనస్సుని వేరేగా డివైడ్ చేస్తూ ఉంటాడు, మనస్సును మార్చేస్తూ ఉంటాడు. సరేలే చూద్దాం అని మన మనస్సును మనం నియంత్రించుకుని ఏమైపోతామంటే, శరీరం చెప్పిన మాట మనస్సు ఎప్పుడైతే ఆలకిస్తుందో, ఈ శరీరము బలహీనంగా ఉన్నా కానీ మనం దేవుళ్ళో బలపరచబడాలంటే మన ఆత్మను సిద్ధపరిచేసుకోవాలి. ఈ శరీరం బలహీనమే, ఎప్పుడు కూడా ఇదేమి మంచిగా మనకేమి ఉండదండి. అనేక రకాలైన వ్యాధులు వస్తూ ఉంటాయి, అనేక శరీర రుగ్మతలు వస్తూ ఉంటాయి, అనేక రకాలుగా మన శరీరము అనేక రకాలుగా మరి ప్రలోభాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ మాత్రమే ఆయన సన్నిధికి వెళుతుంది కనుక మన ఆత్మను ముందు శ్రద్ధ చేసేసుకోవాలి దేవుడి దగ్గర. అప్పుడు మనం కనిపెట్టాలి ఆయన దగ్గర నుండి కృప. ఎలా కనిపెడతావు? ఉదయకాలమునే లేచి ఆయన సన్నిధిలో నీవు ఏ వీధిలో నీవు ఆలోచిస్తున్న ఆ రీతిలో నువ్వు కూర్చునైనా మోకరించైనా మరి ఆయన కొరకు నువ్వు కొద్ది నిమిషాలు స్తుతించగలుగుతా ఉంటే, నువ్వు ఎప్పుడైతే స్తుతులు ప్రారంభిస్తావో సాతానుడు కొద్ది కొద్దిగా దూరం అవుతూ ఉంటాడండి. ఇది మీరు గమనించారా లేదో, నేను చాలాసార్లు దీన్ని గమనించానండి. సాతాను శక్తులు ఎప్పుడు కూడా మనల్ని చుట్టూ ఆవరించి ఉంటాయండి. ఒక ప్రాకారం చుట్టూ ఎలాగైతే గోడ కడతారో ప్రాకారంలాగా ఒక గృహానికి, సాతానుడు కూడా మన మనస్సును నియంత్రించడానికి ఈ శరీరాన్ని అనేక రకాలుగా వాడుతూ ఉంటాడండి. శరీరం ఎప్పుడు కూడా మన శరీరంలో గూడు కట్టుకుని లోపడున్న ఈ ఆత్మ దేవుళ్ళో బలపరచబడాలి అంటే మనం ఏం చేయాలంటే, ఏకోజామునే ఆయన కృప కొరకు మనం ఏం చేయాలంటే ధ్యానించాలి. ఎప్పుడైతే మనం ధ్యానిస్తామో ఈ పరిశుద్ధ లేఖనం తీసుకుని కొద్ది వచనాలు చదువుకొని నువ్వు ఎప్పుడైతే ప్రారంభిస్తావో నీ దిన ప్రారంభము, దేవుడు నిన్ను కాపాడటానికి సిద్ధంగా ఉంటాడండి. మరి నిన్నటి దినాన్న చిన్న సంఘటన జరిగిందండి. నా బైక్ కొంచెం ప్రాబ్లం వచ్చింది. అది ఎక్సలేటరు స్లోలో ఏమవుతుందో ఆగిపోతూ ఉంది. ఆగిపోతున్నప్పుడు దాన్ని మళ్ళీ రేజ్ చేయాలంటే కొంచెం టైం పట్టేస్తుందని నేను ఏం చేశానంటే దాన్ని రేజ్ చేసి బ్రేకు వెనక బ్రేక్ నొక్కవలసింది అదర్ బ్రేక్ నొక్కాను. బండి స్లిప్ అయి పడ్డానండి. మరి మోకాళ్ళ దగ్గర, మరి అలాగే కాళ్ళు వేళ్ళ దగ్గర కూడా నిన్న చిన్న ప్రమాదం జరిగిందండి. దేవుడు ఎలాగున్నా కానీ దేవుడు నన్ను రక్షించాడండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నా ఆలోచన ఏంటంటే, నేను మెండపేట వైపు వెళ్లకుండా ఇలా వస్తున్నాను. ఇక్కడెక్కడ మెకానిక్ షెడ్ నాకు సరిగ్గా అర్థం కాలేదు. వాళ్ళని అడుగుతుంటే అంటున్నారు బండి అంతా ఇప్పాలి, మేము స్కూటీని అస్సలు చేయమంటున్నారు వాళ్ళు. బండి ఇప్పాలంట. అక్కడ మాకు చాలా తేలిగ్గా చేస్తారు మెండపేటలో, మరి ఎందుకు మరి వాళ్ళ బండి ఇప్పాలంటున్నారు. సరేలే అయితే ఇక్కడ చేయించుకోవడం కంటే మెండపేటలో చేయించుకుందాంలే సమయం ఉన్నప్పుడు అనుకున్నాను. అయితే అక్కడికి వెళ్ళక మునిపే దేవుడు నాకు ఆ రకంగా జరగటం నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నేను చేసుకున్న పొరపాటే ఆ బ్రేక్ను సడన్గా నొక్కటం. మన రాజ్యం గారు వారు కాడ ఆగినప్పుడు కూడా అలా బైక్ ఆగిపోయింది. ఆమెను కొంచెం ఎక్సలేటర్ రైజ్ చేయడమని నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ అయింది. ఇంకా మిల్లికాడికి వెళ్ళిపోను, చక్కగా అంతా అయిపోయింది. జాగ్రత్తగా మళ్ళీ ఇంటికి వెళ్ళాను. ఏంటంటే మన బైక్ ఏదైతే ఉందో దాన్ని రిపేర్ ఎప్పుడైనా చిన్నగా వచ్చినా కానీ దాన్ని మనం అశ్రద్ధ చేయకూడదండి. చిన్న రిపేర్ అయినా అది చేయించేసుకోవాలి. వెంటనే ఇంకా అలా జరగగానే వెళ్ళి ముందు బైక్ని బాగు చేయించుకుని వచ్చానండి. దేవుడు మహాకృపను బట్టి ఆయన కాపుదలు ఇచ్చాడండి. ఇదంతా కూడా దేవుని యొక్క కృపని నేను భావిస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రప్రథమంగా మనము తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ఆయన సన్నిధిలో ఆయన కృప మనల్ని విడిచిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే, మొట్టమొదటిగా ఆయన జ్ఞానమును అనుసరించి వారికే కృప దొరుకుతుందంటండి. ఎవరైతే ఆయన జ్ఞానాన్ని, ఆయన యొక్క లేఖనాల్ని పరిశోధించి దాన్ని అనుసరించి నడవాలని ఎవరైతే ఆశిస్తారో వారికి దేవుడి కృప తోడుగా ఉంటుందంటండి. దావీదు భక్తుడు మాట్లాడుతూ అంటాడు, 1వ రాజుల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదవండి. 1వ రాజుల గ్రంథము. దావీదు యుక్తియుడైన యూరియా సంగతిని తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొనుచు యెహోవా ఇచ్చిన ఆజ్ఞలలో
దేని విషయమందును తప్పిపోకుండును గనుక దావీదు నిమిత్తము ఆ తరువాత తన కుమారుల నిమిత్తము నిలుపుటకును యెరూషలేమును స్థిరపరచుటకును. అవును కదండి, ఆయన చేసిన ఒకే ఒక్క పాపము, ఆ పాపమును బట్టి ఏం చేశాడంటే దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు. ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో దావీదు, వెంటనే ఆయన కృప ఆయనకి తోడుగా ఉండి ఆయన నడిపించింది. ఆయన ఎవరండి? దావీదు కుమారుడుగా యేసుక్రీస్తు వంశావళిలో నుండి వచ్చాడండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఎంత యథార్థతగా ఆయన జ్ఞానమును అనుసరించి నడిచాడు. ఒక చిన్న తప్పు, ఎవరైనా సరే అండి, వారి జీవితంలో ఏదో ఒక తప్పు ఒకటి కనిపిస్తుంది. ఆ తప్పును సరిచేసుకోవడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో, ఎవరైతే ఆ ప్రయత్నాన్ని కొనసాగించాలని ఆశపడతారో వారికి దేవుడు తోడుగా ఉంటాడండి. నేను నమ్ముతున్నానని మీరు నమ్మిన వారైతే దేవునికి స్తోత్రం తెలియజేయండి. హల్లెలూయా. ఆయన మనం పాపములను విడిచిపెట్టినట్లయితే, ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడినట్లయితే ఆయన మనకు సహాయం చేస్తాడండి. ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. చక్కటి జ్ఞానవంతంగా ఆయన మనల్ని నడిపిస్తాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండవదిగా చూసుకున్నట్లయితే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నవారిని వారి కృప తోడుగా ఉంటుందంటండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తన గ్రంథము 103వ అధ్యాయము, కీర్తన గ్రంథము 103వ అధ్యాయము, దయచేసి 17వ వచనాన్ని చదువుకుందామండి. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించుకొనుచు నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు కలవారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన కృప ఎలా నిలుస్తుంది? ఆయన యందు భయభక్తులు కలిగి జీవించే వారికి మాత్రమే అది దక్కుతుందండి. ఈరోజు దేవుని యందు మనం చెప్పుకుంటూ ఉంటాము, దేవుని మందిరంలో గొప్పగా మనం నటిస్తూ ఉంటాం. చాలామంది నటనా జీవితం ఎక్కడన్నా ఉందంటే అది దేవుని సన్నిధిలోనే నటిస్తారండి. వారి నటన చూస్తే నిజంగా ఆస్కార్ అవార్డు కూడా చిన్నదే. ఎందుకంటే వారి నటన అలా నటిస్తారు. ఎందుకంటే వారు బయటికి వెళ్ళి వారి జీవితాన్ని ఒక్కసారి చూసినట్లయితే మనకు అనిపిస్తుంది, ఇతడా అని అనిపిస్తుందండి. అంతలాంటి దిగజారుడు తనంలోనికి వెళ్ళిపోతుందండి ఈరోజు క్రైస్తవం. ఎందుకంటే అందరూ ఉంటున్నారు, అందరూ నీతిగా యథార్థంగా మేము మసులుకుంటున్నాం అనుకుంటున్నారు. ఆయన కృప మనకు తోడుగా ఉండాలని అనుకుంటున్నారు, భయభక్తులుగా నటిస్తున్నారు. ఆయనకి నటన కాదండి కావాల్సింది, నీ యథార్థత కావాలి. నీ నటన ఆయన ఏమి ప్రశంసించడండి. చాలామంది పరిచర్యలను శాస్త్రులను ఆయన ఒక మాట అంటాడు, ఏమంటే సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారని. వెలుపట శృంగారంగా కనిపిస్తాయండి ఆ సమాధులు, కానీ అవి తవ్వి లోపల చూసినట్లయితే సమస్త మాలిన్యముతో నిండి ఉంటుందంటాడు. ఎముకలు గూళ్ళతో కలిగి ఉంటుందని చెప్తా ఉంటాడు. ఎందుకంటే దేవుడు పై అలంకరణ ఆయన చూడడు, నీ హృదయం యొక్క శుద్ధిని చూస్తాడు. నేను మొన్నటి దినాన్ని పని దగ్గర నుండి ఇలా వచ్చేసాను. నిజంగా ఆ రోజు నాకు రావాలనిపించలేదు, కానీ ఆ చివరిగా కూర్చున్నా కానీ కేకేసి మరీ ప్రార్థన చేయించారు. అంటే ఆయన హృదయాన్ని చూస్తాడని నాకు అర్థమైంది. అంటే మన పై మెరుగుని ఎవరు చూడరండి, ఆయన హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆయన యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో, ఆయన్ని వెంబడిస్తూ ఎవరైతే జీవిస్తారో, ఈ లోకపరమైన నటన మనము ఈ బొమ్మలో ఉన్నని చెప్పండి. ఈ నటన, ఈ యొక్క తాపత్రయం మన కుటుంబం కొరకు, మనం అన్నిటి కొరకు, నీ కొరకు నువ్వేమీ కష్టపడవు. నీ కుటుంబం కొరకు, నీ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితులు మార్తం కొరకు, నీ జీవితం కొరకు నువ్వు కష్టపడింది నీ జీవితానికైతే కాదండి. ఈరోజు నువ్వు కష్టార్జితం అంతా ఎవరి కోసం నువ్వు ఖర్చు పెడుతున్నావంటే నీ కుటుంబం పోషింపబడాలని, నీ కుటుంబం ఉన్నతమైన స్థానంలో నిలబడాలని. ఈరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా తన స్వశక్తి కోసం ఎవడు కూడా బ్రతకరండి. ఎందుకంటే ఈ బతకటానికి ఏం చేస్తూ ఉంటున్నారంటే అనేక రకాలైన మోసపూరితమైన ఆలోచనలు, కుట్రైన ఆలోచనలు కలిగి ఎదుటి వారిని మోసం చేసి కూడా ఈరోజు డబ్బులు సంపాదిస్తున్న వారు ఉన్నారండి. ఇది మంచిది కాదు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి,
అంటే ఆయన యందు యథార్థత కలిగి జీవించే వారికి ఆయన ఎన్నడూ కూడా ఆయన కృపను తోడుగా ఉంచుతాడట. చివరిగా ఆయన అంటున్న మాట ఏంటంటే 17వ అధ్యాయంలో చివరి అంటున్నాడు, ఆయన కృప యుగయుగములు నిలిచి అంటున్నాడండి. ఆయన నిలిచి ఉంటుందటండి. యుగయుగములు అంటే మనము మరణించినా జీవించినా కానీ అది యుగయుగములు శాశ్వతంగా నిలిచి ఉంటుందట. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మూడవదిగా చూసుకున్నట్లయితే ఆయన దృష్టికి అనుకూలంగా ఉండేవారికి ఆయన కృప దొరుకుతుందటండి. ఎవరైతే ఆయన దృష్టికి అనుకూలంగా ఉంటారో వారికి ఆయన కృప దొరుకుతుందటండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇది కూడా దావీదు భక్తుడు మాట్లాడుతున్న మాట అండి. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదామండి. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. సొలొమోను ఇలా మనవి చేసెను, నీ దాసుడను నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించును గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమును అగుపరచి ఈ దినములు మగునట్లుగా అతని సింహాసనము మీద అతనిని కూర్చుండబెట్టి అతని యందు మహాకృప చూపి ఉన్నావు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ దావీదు భక్తుడు సొలొమోను చెప్తున్న మాటలండి ఇవి. సొలొమోను భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు, నా తండ్రి యొక్క పితరుడైన దావీదుకు నువ్వు ఎలాగైతే తోడుగా ఉన్నావో, నువ్వు ఎలాగైతే నీ కృపను ఆయనకు తోడుగా ఉంచి నడిపించావో అలాంటి కటాక్షము నాకు కూడా అనుగ్రహించమని దేవుడి సన్నిధిలో మొరపెడుతూ అంటాడండి. దావీదు ఆయనకు ఆశ ఏమిటంటే మందిరాన్ని నిర్మించాలని. అయితే ఆ మందిరాన్ని నిర్మించటానికి తనకు అర్హత కోల్పోయాడండి ఒకే ఒక్క చిన్న విషయం వల్ల. ఎప్పుడైతే అర్హతను కోల్పోయాడో మరి తనేం ఊరుకోలేదండి. అనేక చోట్ల నుండి అనేక మందిని ఆయన గ్యాదర్ చేస్తూ ధనాన్ని పోగేస్తూ ఉన్నాడు. అయితే అది సొలొమోను ద్వారా నెరవేర్చబడినప్పుడు దావీదు కూడా ఎంతో సంతోషించిన వాడై ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆయన దృష్టికి అనుకూలంగా ఉన్నవారికే ఇలాంటి మేలులు దొరుకుతాయండి. ఆయన దృష్టికి అంటే మన కనుదృష్టి ఆయన లోకమంతా కూడా సంచరిస్తుంది, కానీ ఆయన దృష్టి నీ మీద పడాలంటే నువ్వు ఎలా ఉండాలి? యథార్థతగా ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి, నువ్వు చెడుతనమును విసర్జించిన వాడవై ఉండాలి. చెడుతనము ఎటువంటి పాపము ఎరగని వాడిగా ఉండాలి అంటే నీకు అది అసాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే ఏదో ఒక విషయంలో బలహీనత నీ శరీరాన్ని తాకి ఏం చేస్తుందంటే దేవునికి దూరం చేయటానికి అది నిన్ను ఎన్ని రకాలుగా ప్రలోభాలు చేస్తుందంటే అన్ని రకాలుగా ప్రలోభాలు చేసి నిన్ను తప్పిస్తూ ఉంటుందండి. కానీ తప్పిస్తున్నా కానీ మనము వాటి ఉచ్చులో పడకుండా అనేక రకాలుగా సాతానుడు ఉరిలొగ్గుతూ ఉంటాడండి. ఏదో ఒక ప్రలోభం నిన్ను సృష్టిస్తూ నిన్నేం చేస్తాడంటే బందిఖానాలో పెడతా ఉంటాడు. ఒక సెరసాలు ఎలాగుంటుందో అటు రీతిగా బంధించేస్తాడు, నీకు ఎటు దారి లేకుండా చేస్తాడు. కానీ ఆయన కృప నీకు తోడుగా ఉంటే ఆయన అనుకూలంగా నువ్వు నడుచుకున్నట్లయితే, ఆయన దృష్టికి నువ్వు అనుకూలంగా నడుచుకున్నట్లయితే ఆయన నీకు తోడుగా ఉండి నడిపిస్తాడండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. 4వదిగా చూసుకున్నట్లయితే ఆయన యందు నమ్మిక ఉన్న వారికి ఆయన కృప తోడుగా ఉంటుందంటండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆయన యందు నమ్మిక ఉంచిన వారికి మాత్రమే ఆయన కృప తోడుగా ఉంటుందంట. ఎవరు దేవుణ్ణి నమ్ముకుని ఉన్నారో, ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించి ఉన్నారో ఆయన కృప వారికి తోడుగా ఉంటుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 32వ అధ్యాయం 10వ వచనం 32:10 10వ వచనం 32:10 32:10 చదవండి అమ్మ. కృప ఆవరించి ఉన్నది, దేవుని భక్తిహీనులు అనేకులు వేదన కలుగుచున్నవి,
యెహోవా యందు నమ్మిక ఉంచిన వారికి కృప ఆవరించి ఉందటండి. ఎవరైతే దేవుడు నమ్ముకున్నారో వారికి ఏముందట, ఆయన కృప ఆవరించి ఉందంట. చూడండి, బహిరంగంలో ఉన్నప్పుడు ఆవరించిందంటారు. ఏంటంటే ఒక సుడిగాలి ఎలాగైతే ఆవరిస్తే ఆ సుడిగాలి తిరుగుతూ ఉంటుందో అలా ఆయన కృప మనల్ని ఆవరిస్తుందట. ఆయన కృప మనల్ని బలపరుస్తుందట. చాలామంది చెప్తూ ఉంటారు, లోకరీతిగా ఉన్న వారందరూ కూడా అంటూ ఉంటారు, మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు, మీకు ఏం కలిగింది? దేవుణ్ణి నమ్ముకున్నారు, ఇంకా ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉన్నారు, మీకు సొంత గృహము లేదు, ఇలా లేదు, అలా లేదు అని అనేక రకాలుగా మనల్ని హేళన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇదిగో మేము చూడు, మేము ఇలా ఉన్నాం, అలా ఉన్నామని వారు మనకి చెప్తూ ఉంటారు. అయితే ఆ దేవుని యొక్క కృప ఆవరించిన వారికే తెలుస్తుంది ఆ యొక్క బలము, శక్తి. ఆయన కృప తోడుగా ఉంది కనుకనే నీవు ఈరోజు సజీవంగా ఉండి ఆయన స్తుతించుకోగలుగుతా ఉన్నావు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు అనేక మందిని చూస్తున్నాము, దేవుని నమ్ముకున్నామని పేరుకు మాత్రమే నమ్ముకుంటున్నారు, కానీ దేవుని యందు యథార్థత కలిగి జీవించలేని వారిగా ఉంటున్నారు. ఎందుకు దేవుని ఎదుట యథార్థతగా ఉండలేకపోతున్నారంటే కారణము సాతాను పెట్టే ప్రలోభాలండి. సాతాను వలలో చిక్కుకుని మరి ఏం చేస్తున్నారంటే ఈ లోకరీతి ఆలోచనలు కలుగుతున్నారు. వారు వాక్యం తెలియని వారంటే వాక్యం తెలిసిన వారే, వాక్యం అర్థం చేసుకునేవారే, వారు పితరుల నుండి కూడా దేవుడి సన్నిధికి నడిపించబడిన వారే, కానీ వారు వాక్యాన్ని పక్కత్రోవకు పెట్టి ఈ లోకరీతి ఆచారాలను, ఈ లోకరీతి వ్యవహారాలను కొనసాగిస్తూ దేవుళ్ళో మేము బలపడ్డబడ్డాము అని అంటూ ఉంటారండి. అది సరైనది కాదని నేను మీకు చెప్తా ఉన్నాను. యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, ఆయన యందు నమ్మిక ఉంచి ఉంటారో అటువంటి వారికి దేవుని కృప తోడుగా ఉండి నడిపిస్తుందండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. 5వదిగా చూసుకున్నట్లయితే ఆయన శాశ్వతముగా ప్రేమించే వారికే కృపను అనుగ్రహిస్తాడండి. ఆయన ఎవరైతే శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తారో, అంటే శాశ్వతమైన ప్రేమ ఎవరి ద్వారా మనకు లభిస్తుందంటే కేవలం దేవుని ద్వారా మాత్రమే లభిస్తుందండి. ఈ రోజుల్లో పెడితే పెట్టు మాట మాట్లాడతారు, పెట్టకపోతే నువ్వెవరు అని మాట్లాడే రీతు ఈ రకమండి. ఎందుకంటే నువ్వు ఎంత పెట్టినా ఏదో ఒకటి సందర్భంలో నువ్వు ఇవ్వలేని పరిస్థితి వస్తే వాళ్ళు అనుకుంటారు, ఇంతవరకు చేసిన సహాయాన్ని అంతా మర్చిపోయి అడిగినప్పుడు అతను ఇవ్వలేదని అతని మీద కోపం కలిగి ఉంటారండి. కానీ దేవుడు అలాంటి వాడు కాదండి. ఎల్లవేళలా నిన్ను ప్రేమించే దేవుడు. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందామండి. ఎఫెసీ పత్రిక మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి వారందరికీ కృప కలుగునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. 24వ వచనంలో ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించును వారందరికీ ఆయన కృప కలుగునుగాక అని దీవిస్తూ ఉన్నాడండి. ఆయన కృప మనకు తోడుగా ఉంటే ఆయన బలిష్టమైన రెక్కల క్రింద మనల్ని భద్రపరిచి సురక్షితమైన ప్రాంతాల్లో మనల్ని నిలబెడుతున్నాడండి. ఆయన పచ్చిక గల ప్రాంతాల్లో మనం నడిపిస్తూ ఉన్నాడు. చూడండి, ఒక కాపరి ఏం చేస్తాడు, ఎక్కడ పచ్చికగా ఉందో, ఎక్కడ సమృద్ధైన ఆహారం దొరుకుతుందో, చక్కటి పారే సెలయేరు ఎక్కడ ఉందో అక్కడికి ఎంత దూరమైన ప్రయాణం చేసి ఆ కాపరి వాటికి ఆహారాన్ని నింపి మళ్ళా తీసుకొస్తున్నాడంటే కారణం ఏంటి? అలాగే దేవుడు కూడా మనల్ని ప్రతిదినము కూడా పోషిస్తున్నాడండి. చాలామంది అనుకుంటారు, రేపటి దినాన్ని ఏంటి పరిస్థితి, రేపటి దినాన్ని ఏం చేయాలి, ఏం వండుకోవాలి, ఏం తినాలి, ఈ షెడ్యూల్ చూసుకుంటూ ఉంటారు. ఈ షెడ్యూల్ చూసుకునే ఆ సమయాన్ని నువ్వు దేవుడి సన్నిధిలో పెట్టి ప్రార్థన చేసుకుంటే ఆ దినం ఏది కావాలో దేవుడు నీకు అనుగ్రహిస్తాడండి. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ ఆహారాన్ని సమృద్ధి చేసేవాడు ఆయనే. మరి ఇశ్రాయేలు ప్రజలకు కరువు సంభవించినప్పుడు ఆ యొక్క యాకోబు ఆ వంశావళికి వాళ్ళు ఉంటున్న వారందరికీ కూడా కరువు సంభవించినప్పుడు అక్కడ ఫరో యొక్క ప్రాంతానికి వెళ్ళి
ఆ ప్రాంతంలో వారు ఆహారం సమృద్ధిగా ఉందని తెలిసి ఆహారం కొరకు అక్కడికి వెళ్తారండి. అక్కడ మన యోసేపు మరి అన్నలను ఎరిగినవాడు కనుక అన్నలను ఆదరించి వారికి చక్కగా సమృద్ధి అయిన ఆహారాన్ని ఇచ్చి పంపుతాడండి. అంటే ఎంత సమృద్ధి అయిన ప్రాంతంలో దేవుడు మనల్ని నిలబెడతాడంటే, ఆనాడు దేవుడిచ్చిన వాగ్దానం అండి, అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని అక్కడ నెరవేర్చడం కొరకు యోసేపుని ఎప్పుడండి 14 సంవత్సరాల ఏజ్లో అక్కడి నుండి తప్పించాడండి. వాళ్ళ కుటుంబం నుంచి తప్పించాడు. అంటే వీళ్ళు కరువులో పోషింపబడాలంటే ఆ సమయమున తప్పించబడినవాడు. ఎప్పటికీ ఆ పోషణ జరిగిందంటే ఇంచుమించు తన యుక్త వయసు వచ్చేసరికి ఆ పరో యొక్క ఆధీనంలో ఉన్నాడు కనుక ఒక ప్రధానిగా అక్కడ పదవి స్వీకరించి ఆ కరువు సమయంలో వారందరికి కూడా పోషించడానికి దేవుడు కృప చూపించాడండి. ఈరోజు కూడా దేవుడు నిన్ను కృపతో నింపితే నువ్వు ఆహారం కొరకు తడువులాడవలసిన అవసరం లేదండి. ఏ పూట ఆహారం ఆ పూట నీకు సమృద్ధిగా ఇచ్చే దేవుడండి. మన బైబిల్ గ్రంథంలో కూడా ఆయన అనుదిన ప్రార్థనలో ఒక మాట చెప్తూ ఉంటాడు, మా అనుదిన ఆహారం మాకు దయచేయమంటాడు. అవును కదండి. అనుదిన ఆహారం ఏదైతే మనం తినబోతున్నామో ఆహారాన్ని మనకు దేవుడు ముందుగానే సిద్ధపరుస్తాడటండి. మన లోక సామెతగా మాట్లాడే మాట ఏంటంటే, తినే ప్రతి బియ్యం గింజ మీద వారి పేరు లెక్కించబడి ఉంటుంది అంటారు. అవును కదండి. వారు తినే సమయానికి వచ్చినప్పుడు మనం తినేది కూడా వారికి పెడుతున్నామంటే కారణం ఏంటంటే వారు ఆ సమయానికి తినాలి, వాళ్ళకి ఆహారం పెట్టాలని దేవుడు మన ఇంటికి పంపిస్తాడండి. చాలామంది అనుకుంటారు, మన చుట్టాలు అవనివ్వండి, మన బంధువులు అవనివ్వండి, ఎవరైనా సడన్గా వస్తారు, అప్పుడు మనం ఆపుకుని ఏం చేస్తామంటే మనం తినే ఆహారం వాళ్ళకి పెట్టి తర్వాత మనం వేరేగా వండుకుని తింటాం. ఇది చాలాసార్లు మన కుటుంబాల్లో మన జీవితాల్లో జరుగుతున్నవేనండి. అందుకే సమృద్ధిగా మనకి దేవుడు అనుగ్రహిస్తాడండి. మనం దేని కొరకు కూడా ఆలోచన కలిగి ఉండకూడదు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. గొర్రెలకి గొప్ప కాపరిగా దావీదు మరి ఆ గొర్రెల్ని కాపలా కాస్తూ ఉన్న సందర్భంలో మరి ఆ సింహాలు వచ్చినప్పుడు, మరి ఎలుగుబంటిలు వచ్చినప్పుడు వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నాడండి. ఎందుకంటే ఆ గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధమైపోయాడు. అందుకనకే దావీదుని దేవుడికి ఎంతో ఇష్టంగా ప్రేమించినది దావీదుని ప్రేమించాడండి. ఎందుకు దావీదుని పదే సార్లు ఈ కృప గురించి మాట్లాడినప్పుడు అలా దావీదుని ఎందుకు సందర్భంగా తీసుకుంటామంటే ఆయన కృప నిరంతరము ఆయనకు తోడుగా ఉంది కనుక. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కింద కీర్తన గ్రంథములోనే ఒక మాట ఉందండి, 106వ కీర్తన 116వ కీర్తన 116వ కీర్తన దయచేసి 1వ వచనం చదవండి. యెహోవా నా మొరను నా విన్నపమును ఆలకించి ఉన్నాడు, కాగా ఆయన నేను ప్రేమించుచున్నాను అంటున్నాడండి. చూడండి, ఇక్కడ ఆయన కృప ఆయనకి ఎలా తోడుగా ఉందో ఇక్కడ మనకి కనిపిస్తూ ఉందండి. యెహోవా యందు మొరపెట్టి నా విన్నపములను ఆలకించి ఉన్నాడు గాక, నేను ఆయనను ప్రేమించి ఉన్నాను, నాకు ఆయన చెవియొగ్గి కనుక నా జీవిత కాలమంతయు నేను ఆయనను మొరపెట్టెదును అంటున్నాడండి. అంటే జీవిత కాలము, మనం జీవించినంత కాలము కూడా మనము ఆయన్ని స్మరించాలి, ఆయన కృప కొరకు కనిపెట్టాలండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎవరైతే ఉదయకాలమును లేచి మన కాళ్ళు కింద పెట్టక మునిపే దేవుణ్ణి స్తుతించి లేగాలంటండి. ఇది మనకి ఒక డైలీగా జరిగే రొటీన్ జీవితం అవ్వాలి. ఇది మన జీవితంలో ఒక పార్ట్గా అయిపోవాలి. మనం ఎప్పుడైతే లెగుస్తాం, దేవా ఈరోజు ఈ భూమి మీద నేను మళ్ళా తిరిగి కాలు పెట్టడానికి నీ కృపే కారణమైందయ్యా అని. ఎంతమంది ఆ రీతిగా ప్రార్థన చేస్తున్నారండి? దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆ ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆయన కృపణకు తోడుగా లేకపోతే ఈరోజు మంచం మీద పడుకున్నవారు తెల్లవారుజామున మరి వారు కళ్ళు తెరవటం లేదండి. ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలో మనిషి మరి మరణానికి పాత్రుడైపోతూ ఉన్నాడు.
నీకు సజీవంగా దేవుడు నిలబెట్టాడు అంటే నువ్వు ఎప్పుడైతే నీవు భూమి మీద కాలు పెట్టక మునిపే ఆయన, అయ్యా ఈరోజు నీ కృప నాకు తోడుగా ఉంచావు కనుక ఇదిగో నాయన ఈ దినాన్ని మళ్ళీ నేను చూడగలుగుతా ఉన్నాను, ఈ దినమంతట్లో కూడా నాకు తోడుగా ఉండవయ్యా, నేను చేసే ప్రతి పని పాటల్లో కూడా నువ్వు తోడుగా ఉండవని మనం ఆయన్ని స్తుతించాలి, గణపరచాలి. నీకు ఒక్కరోజు దినాన్ని నీకు ఇస్తున్నాడంటే నీకు ఆయుష్ ఒక దినం గడిచిపోయినట్లు లెక్క. నీ ఆయుష్లో ఒక దినం వెనక్కి వెళ్ళిపోయింది. నువ్వు ఆయుష్ను గడుచుకుని ఎదరికి వెళ్తున్నావు కనుక నీ ఆయుష్ను బలపరచటానికి ఆయన కృప నీకు తోడుగా ఉండాలండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే 6వదిగా చూసుకున్నట్లయితే దీనుగా ఉండి మనం ఆయన మొరపెట్టినట్లయితే ఆయన కృప మనకు తోడుగా ఉంటుందండి. దీనత్వము కలిగి ఆయన కృప కొరకు ఎవరైతే కనిపెడతారో అలాంటి వారికి దేవుని కృప తోడుగా ఉంటుందని దేవుడు మనవి చేస్తూ ఉన్నాడండి. యాకోబు పత్రిక, దయచేసి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన దీనులకు కృప అనుగ్రహించేవాడు. ఎవరు దీనత్వంలో ఉన్నారో, ఎవరు తృణీకరించబడ్డారో, ఎవరు దేవునికి దూరంగా అయిష్టలుగా ఉంటున్నారో వారందరినీ కూడా దేవుడు ఆదరణగా దీనత్వంలో ఉన్న వారిని ఆయన పిలుస్తూ ఉన్నాడండి, పిలుస్తూ ఉన్నాడు. నా యొద్దకు రండి, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానంటున్నాడు. కీర్తన గ్రంథము 1వ పేతురు పత్రిక 1వ పేతురు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదవండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దీనులకు ఆయన కృప అనుగ్రహించేవాడు. అంతేకాదండి, కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. 138వ అధ్యాయము 138వ అధ్యాయము 138వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదామండి. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన మహోన్నతుడు అయిన ఆయన దీనుల పట్ల లక్ష్యం పెట్టేవాడటండి. దీనత్వంలో ఉన్న వారిని ఆయన ఆదరించేవాడు, కనికరించేవాడు, కరుణించేవాడు కనుక ఆయన దీనుల పట్ల ఆయన కటాక్షం కలిగి ఉంది. చూడండి, ఆయన కింద ఇంకొక మాట రాయిస్తూ అన్నాడు, ఆయన దూరము నుండి గర్వించే వారికి బాగుగా ఎరుగునంటండి. ఎవరైతే ఆయన యందు గర్వం కలిగి ఉంటారో, అన్నీ నాకు తెలుసు అంటారండి చాలామంది. ఆ గర్వం ఏం చేస్తుందంటే వాళ్ళని అణిచివేస్తుంది. వారు కొత్తలో చాలా భయభక్తులు కలిగి దేవుడి సన్నిధిలో ఉంటారు. ఒక టేసు వాళ్ళకి రాగానే వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది, అన్నిట్లకంటే నేనే ఘనుడిగా కనిపిస్తున్నాను. లూసిఫర్ కూడా అలాగే అయ్యాడు కదండి. ఎప్పుడైతే దేవుని స్తుతించే వాటిలో నేను ప్రప్రథముండని అనుకున్నాడో అప్పుడే అతడు నరక లోకానికి నెట్టివేయబడ్డాడు. ఈరోజు కూడా గర్వంతో ఉండేవారికి దేవుడు అన్నడు కూడా తోడుగా ఉండండి. ఆయన్ని ఎరగడటండి, ఆయన్ని ఎరగడు, ఆయన్ని బాగుగా ఎరిగి ఉన్నాడట. ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. నీ హృదయంలో ఉండే కాఠిన్యాన్ని కూడా ఆయన ఎరిగిన దేవుడు. నువ్వు పైకి భక్తిగా నటిస్తూ నువ్వు దేవుని సన్నిధికి ఏ రీతిగా వస్తున్నావో, ఏ రీతిగా దేవుడి సన్నిధిలో ఉంటున్నావో ప్రతిదీ పిన్ను నేను గమనించేవాడు ఒకడున్నాడని మాత్రం మీరు అబ్జర్వేషన్లో పెట్టుకోండి. ఎందుకంటే దేవుడు ఎదుట మనము నీతిమంతులుగా నటిస్తే రేపొద్దున పరలోక రాజ్యంలో ఆయన ఎదుర్కొన్నప్పుడు ఆయన దగ్గర మన నీతి ఎలా కనిపిస్తుందటండి, ఒక మురికి గుడ్డ వలె కనిపిస్తుందట. ఆ మురికి గుడ్డ ఎంత ఉతికినా కానీ తెలుపు రాదండి. ఇక్కడే మనం శుద్ధి చేసుకోవాలి. ఇక్కడే మనం మన శరీరాన్ని, మన ఆత్మను సిద్ధపాటు చేసుకోవాలి. శరీరంలో గూడులో ఉన్నంతసేపే నీ ఆత్మను సిద్ధపరుచుకున్న వారికి మాత్రమే ఆ పరలోక నిత్య రాజ్యములో స్వతంత్రించుకునే అవకాశం ఉంటుందండి. ఈ శరీరాచలను మనం జయించగలగాలి ఈ భూమి మీదే. అందుకే తన ఏకైక కుమారుని ఈ భూమి మీదకు పంపి అర్షద్ వర్గాలను కూడా జయించి ఆయన ఏకైక
కుమారుని భూమి మీద పంపినప్పుడు ఆయన అన్నాడు, ఈ నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. అంత గొప్ప కుమారుని మన మధ్యకి పంపాడంటే కారణం ఏంటంటే, ఇదిగో ఇతడు పరిశుద్ధముగా మీ మధ్య జీవిస్తాడు, ఈయన పరిశుద్ధతగా జీవించి పరిశుద్ధుడిగా బయటకు వస్తాడు. మీరు కూడా ఆ రీతిగానే ఆయన కొనుపోబడేటప్పుడు కూడా మీరు కూడా ఆ రీతిగానే రావాలని ఆయన ఒక మాదిరి మనకు చూపించటం కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆయన అరిషద్వర్గాలను జయించినవాడు. మన శరీరంలో ఉండే ప్రతిదీ కూడా జయించి ఆయన ఏం చేశాడంటే, జయశీలిగా మరణపు ముళ్ళును ఆ కలువరి శిలువలో విరిచి 3వ దినాన మృత్యుంజయుడై లేచాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అటు రీతిగా మనము పరిశుద్ధపరచబడాలి. ఆయన కృపలో మనం ఎప్పుడు కూడా ఎదుగుతూ ఆయనను ఒదిగిపోయే స్థితిలో మనం ఉన్నట్లయితే ఆయన కృప నీకు తోడుగా ఉండి నడిపిస్తుందండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 7వదిగా చూసుకున్నట్లయితే పరిశుద్ధులుగా ఉన్న వారికే దేవుని కృప తోడుగా ఉంటుందటండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధత అంటే ఎలా వస్తుంది? పరిశుద్ధత చాలామంది అనుకుంటారు, పరిశుద్ధాత్మ నా మీద ఆవరించింది, పరిశుద్ధాత్మ నన్ను వాడుకుంటుంది, పరిశుద్ధాత్మ నన్ను వరాలు ఇచ్చింది, ఇలా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఆ వరాలు, వారి యొక్క మాటలు ఇవన్నీ కూడా దేవుడు ఒకటి అంటాడు, మీరు నేను ఎవరో ఎరుగునని ఆయన చెబుతాడండి వారితో. ఎందుకంటే అది ఈ లోకరీతిగా ఏదైతే చేశారో, నీ అద్భుతాలు చేయలేదా, సూచక్రియలు చేయలేదా, నీ నామమును మేము మహిమపరచలేదా అని అక్కడ అడిగినప్పుడు అంటారు, మీరెవరో కూడా నేను ఎరుగునని ఆయన సమాధానం ఇస్తూ ఉన్నాడు. ఆయన ఎదుట మనం డాంబికాలు ప్రవర్తించకూడదు, మనం పరిశుద్ధముగా జీవించాలి. ఆయన కోరుకునేది అదే. నేను పరిశుద్ధుడిని కనుక తెస్సలోనిక పత్రికలో రాయబడి ఉంటుందండి. ఆ వచనము గుర్తులేదు, ఆ 3వ అధ్యాయము 12వ వచనంలో రాయబడి ఉంటుందండి. ఒకసారి చదువుదామండి. 1వ తెస్సలోనిక పత్రిక, చివరిగా మనం ముగించుకుందామండి. 1వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం అండి. 12వ వచనం చదవండి. మరియు మన ప్రభువైన యేసు పరిశుద్ధులందరితోనూ వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనన్యమైనదిగా ఆయన స్థిరపరచుటకై మీలో ప్రేమలో ఎలా అభివృద్ధి పరచబరుచున్నామో అలాగే మీరును ఒకరిని ఎడల ఒకరును మనుషులందరి ఎదుటను ప్రేమలో అభివృద్ధి పరచబడుతూ వర్ధిల్లినట్లు ప్రభు దయచేయునుగాక. అంటే ఆయన పరిశుద్ధతలోనికి మనము ప్రవేశించాలి. అందుకని అంటాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అంటున్నాడు. అంటే ఆయన పరిశుద్ధత కలిగి ఈ లోకంలో జీవించి చెప్తా ఉన్నాడు ఆ మాట. ఆయన ఏమి ఇక్కడ ఆయన పరిశుద్ధంగా లేకుండా మాట చెప్పటం లేదు. తన 33.5 సంవత్సరాల జీవితం కూడా ఎక్కడ కూడా ఒక్క పాపము కూడా చేయని వాడిగా, యథార్థవంతుడిగా, ఒక సత్యవంతుడిగా నిలబడి మనందరికీ ఒక మాదిరిని చూపి ఆయన వెళుతూ అంటున్న మాట అండి ఇది. ఆయన కృప, ఆయన పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఇచ్చి పంపిస్తా అంటాడు. చివరిగా ఆయన మాట్లాడు, సిలువలో యాగం అయిపోయిన తర్వాత శిష్యులకు కనపడినప్పుడు కూడా అదే చెప్తాడు, మీకు ఒక ఆదరణకర్తను నేను పంపించబోతా ఉన్నాను, మీరు పలానా చోట కనిపెట్టండి, నేను అక్కడికి వస్తానని ఆయన చెప్పాడు. అదే పరిశుద్ధాత్మను ఆ యొక్క మేడగదిలోనికి దింపాడండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆ మేడగదిలోనికి ఆత్మ స్వరబడిందో వారు ఆ నాలుకల విభజింపబడి దేవుణ్ణి కొనియాడుతూ కీర్తించుచు అక్కడ ఉన్న వారందరూ వారి శుభాషల్లో వీరు మాట్లాడుతుంటే చూసి వారంతా కూడా విస్మయం పొందారటండి. వారంతా కూడా దిగ్భ్రాంతి నొందారట. కొంతమంది అయితే వీరు మద్యము తాగి ఉన్నారని వారు హేళన చేస్తున్నప్పుడు అప్పుడు పేతురు గారు అంటున్న మాట ఉంటుందండి. చాలా మంచి మాట రాయబడి ఉంటుంది. మీరు ఏ జాము గడిచి ఏదో కానీ చెప్తారు, నాకు గుర్తులేదు, ఒకసారి చూద్దామండి. అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 2వ అధ్యాయము 15వ వచనం.
మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు, పొద్దు కడిచి జామైనా కాలేదంటున్నాడండి. అంటే వారు అంటున్న మాటలకు సమాధానం ఇస్తూ అంటున్నాడు. ఆ కిందకి మనం చదువుకున్నట్లయితే అక్కడ ఉన్న వారందరినీ కూడా చెప్తా ఉన్నాడు, మీరు ఏదైతే ఆ దేవుడు వచ్చాడో ఆ దేవుడిని మీరు సిలువ వేసి చంపమన్నారు, ఆయన సిలువకు అప్పగించారు, మీరంతా కూడా ద్రోహం చేసి మరి మీరు పాపాన్ని కొని తెచ్చుకున్నారన్నప్పుడు వారంతా కూడా దిగ్భ్రాంతి నొందారటండి, భయపడ్డారట. భయపడి మేము ఇప్పుడు ఏం చేయాలని పేతురుని అడుగుతూ ఉన్నారండి. అప్పుడు ఇంచుమించు 3,000 మంది దేవుని యందు భయభక్తులు కలిగి బాప్తిసం తీసుకున్నట్లుగా మనకు అక్కడ లేఖనంలో రాయబడి ఉంటుందండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందుకే మనం పరిశుద్ధత కలిగి జీవించినట్లయితే ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. అలాగే అదే 3వ అధ్యాయం చూడండి, 3వ అధ్యాయంలో ఒక గొప్ప కార్యం జరుగుతుంది. వెంటనే ఆ యొక్క అయిపోయిన తర్వాత వారు ఒక దేవాలయంలోకి ప్రవేశించగానే అక్కడ చక్కటి కార్యం, ఒక కుంటి భిక్షగాడు, వాడు జీవితంలో అతను అసలు అవిటతనంలో ఉన్నవాడే, వాడి శీలమండలు అన్నీ కూడా సరిచేయబడి లెగుస్తాడండి. ఇదంతా కూడా గొప్ప కార్యములు చేయటానికి దేవుడు వారికి శక్తినిచ్చాడు, వారికి బలాన్నిచ్చి నడిపించాడండి. వీరు అనుకుంటా ఉన్నారు అందరూ, వీళ్ళు దేవుని యందు గొప్ప కార్యాలు చేస్తున్నారు, వీళ్ళందరినీ కూడా మనం పూజించాలనుకున్నారట. వారు అంటున్న మాట ఏంటంటే, మేము మీలాంటి వారమే అంటారండి అపోస్తలుడైన పౌలు కూడా. నేను మీలాంటి వాడిని, మీలో ఒక్కడిని, నేనేమీ గొప్పవాడిని కాదని తను తాను తగ్గించుకుంటూ మాట్లాడుతున్న మాటలు మనకి కనిపిస్తూ ఉంటాయండి. అపోస్తుల కార్యములు మీరు గమనించినట్లయితే పేతురు చేసిన కార్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయండి. మనం పరిశుద్ధతగా జీవించాలి, పరిశుద్ధతలో యథార్థత కలిగి జీవించాలి. ఎప్పుడైతే మనం యథార్థంగా దేవుడి సన్నిధిలో ఉంటామో ఆయన కృప మనకు తోడుగా ఉంటాడు. అటువంటి కృపాభాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఈ అవకాశం ఇచ్చిన అయ్య గారికి కూడా ప్రత్యేక వందనాలండి.